ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నీ అనుగ్రహం ప్రకారం నన్ను కరుణించు. నీ అధిక వాత్సల్యం చొప్పున నా అక్రమ కార్యాలను తుడిచివేయి. నా అపరాధం నుంచి నన్ను బాగా కడుగు. నా పాపం నుంచి నన్ను శుద్ధి చెయ్యి. నా అక్రమాలేవో నాకు తెలుసు. నా పాపం ఎప్పుడు నా ఎదుటే ఉంది. నీకు మాత్రమే విరుద్ధంగా నేను పాపం చేశాను. నీ దృష్టిలో చెడుగుగా కనపడేది నేను చేశాను. అందుచేత నీవు మాట్లాడేటప్పుడు న్యాయవంతుడుగా కనిపిస్తావు. నీవు తీర్పు చెప్పేటప్పుడు పవిత్రుడుగా గోచరిస్తావు. నేను భ్రష్ట స్వభావంతో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించినప్పటి నుంచి నేను పాపిని. నీవు నా అంతరంగంలో నిజాయితీ కోరుతావు. జ్ఞానమేదో నా ఆంతర్యంలో నాకు తెలియజేస్తావు. హిస్సోపు రెమ్మతో నాకు పాప పరిహారం చెయ్యి. అప్పుడు నేను శుద్ధంగా ఉంటాను. నన్ను కడుగు. అప్పుడు నేను మంచు కంటే కూడా తెల్లగా అవుతాను. ఆనందం, సంతోషం కలిగించే మాట నాకు వినిపించు. నీవు విరిచిన ఎముకలను ఆనందించనియ్యి. నా పాపాల నుంచి నీ ముఖం అటు తిప్పుకో. నా దోషాలన్నీ తుడిచివేయి. దేవా, నాకు శుద్ధ హృదయం కలిగించు. మళ్ళీ ఆత్మకు నిబ్బరం నాకు దయచెయ్యి. నీ సమక్షంలో నుంచి నన్ను గెంటివేయకు. నీ పవిత్రాత్మను నా దగ్గర నుంచి తీసివేయకు. నీవిచ్చే పాప విముక్తి వల్ల కలిగే ఆనందం తిరిగి నాకు చేకూర్చు. విధేయత గల మనస్సును ప్రసాదించి నేను దృఢంగా నిలబడేలా చెయ్యి. అప్పుడు అక్రమకారులకు నీ విధానాలు ఉపదేశిస్తాను. పాపులు నీ వైపు తిరుగుతారు. దేవా, నన్ను రక్షించే దేవా, రక్తం ఒలికించిన అపరాధం నుంచి నన్ను విడుదల చెయ్యి. అప్పుడు నా నాలుక నీ న్యాయాన్ని సంకీర్తనం చేస్తుంది. ప్రభు, నా పెదవులను తెరువు. అప్పుడు నా నోరు నీ ప్రఖ్యాతిని చాటుతుంది. నీకు బలి అంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉంటే నేను అర్పించేవాణ్ణే. హోమం వల్ల నీకు సంతోషం కలగదు. దేవునికి కావలసిన బలులు విరిగిన మనసు. దేవా, విరిగి నలిగిపోయిన హృదయాన్ని నీవు నిరాకరించవు. సియోనుకు నీ దయగల సంకల్పం ప్రకారం మేలు చేకూర్చు. జెరూసలేం గోడలను కట్టించు. అప్పుడు సరైన బలులు, సర్వాంగ హోమాలు నీకు ప్రీతికరమవుతాయి. నీ బలిపీఠం మీద కోడెలను అర్పించటం జరుగుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.